ఒక ఎక్స్రేలో ఏం కనిపిస్తుంది అండ్ ఈ అల్ట్రాసౌండ్ లో ఏం కనిపిస్తుంది. సపోజ్ నీ జాయింట్ పెయిన్ ఉందనుకోండి, ఎక్స్రేలో మనకి ద బోన్ స్టేటస్ ఎలా ఉంది, ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్, అండ్ ఆ బోన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ తోటి మనకి ఏ స్టేజ్ లో ఉంది అనేది తెలుసుకోవచ్చు. గ్రేడ్ 1, 2, 3, 4 అని ఆ గ్యాప్ ని బట్టి స్టేజింగ్ అనేది ఉంటుంది. కానీ సేమ్ థింగ్ మనం అల్ట్రాసౌండ్ లో ఇంకేం చూడొచ్చు, ఇన్ఫ్లమేషన్ అనేది కరెక్ట్ గా కనిపిస్తుంది. అంటే నీ జాయింట్ లో ఫ్లూయిడ్ ఉందా లేదా, మజిల్ స్టేటస్ ఎలా ఉంది, లిగమెంట్స్ ఎలా ఉన్నాయి, మెనిస్కల్ టైర్స్ ఉన్నాయా, లిగమెంట్ టైర్స్ ఉన్నాయా అనేది క్లియర్ గా అల్ట్రాసౌండ్ లో కనిపిస్తుంది. అల్ట్రాసౌండ్ ఇస్ అ 3D, దానికన్నా అడ్వాన్స్డ్ MRI విచ్ ఇస్ అ 4D. సో ఎప్పుడైనా సరే మనం నీ జాయింట్ ట్రీట్మెంట్ అప్పుడు బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్రే అండ్ అల్ట్రాసౌండ్ ఈ రెండు కంబైన్ చేస్తేనే ప్రాపర్ నీ జాయింట్ డీజనరేషన్ అనేది తెలుసుకోవచ్చు. చాలా మంది అంటూ ఉంటారు, మేడం నాకు జస్ట్ ఎక్స్రే తీపిచ్చాము, ఎక్స్రే అంతా నార్మల్ గా ఉంది కానీ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదని. అండ్ అబ్సల్యూట్లీ నార్మల్ ఎక్స్రే కెన్ హ్యావ్ అన్ అబ్నార్మల్ అల్ట్రాసౌండ్ ఫైండింగ్స్. సో ఎప్పుడైనా మీకు ఎక్స్రే నార్మల్ ఉంది కానీ నీ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే వెంటనే గెట్ యువర్ అల్ట్రాసౌండ్ డన్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ ప్రాపర్లీ. రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి.